తెలంగాణలోకి ఒక్కొక్కరిగా అడుగు పెడుతున్నారు ఉగ్రవాదులు. ఇటీవల కాలంలో నిజామాబాద్లోని బోధన్లో ఒక వ్యక్తి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే చదువుతున్నారనే పేరుతోని పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పలు కీలకమైనటువంటి ఆధారాలని మ్యాప్లని సమకూర్చుకొని కుట్రలకు తెరలేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హౌరా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారన్నట్టుగా రైల్వే అధికారులకి ఫోన్ వచ్చిందట. రైల్లో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ వచ్చిందట. అయితే ఫోన్ కాల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గట్కేసర్ దగ్గరే రైలును ఆపేసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల తనిఖీలతో అటు ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. నిజంగానే ఉగ్రవాదులు ఉంటే అటు పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా ఇంకోవైపుగా అక్కడ ప్రయాణికుల్ని అడ్డు పెట్టి వారి ప్రాణాలు తీస్తామని చెప్పి బయటపడిపోయినా ఆశ్చర్యపోకండి. హౌరా ఎక్స్ప్రెస్ అనేది అటు కోల్కతా హౌరా నుంచి సికింద్రాబాద్ వైపుగా వస్తున్నటువంటి ట్రైన్ ఇది. సో అక్కడి నుంచి వస్తున్న క్రమంలో మరి ఎవరా ఉగ్రవాదులు? హైదరాబాద్కి నిజంగానే రావాలనుకున్నారా? ట్రైన్ని మార్గంగా ఎంచుకొని హైదరాబాద్ వస్తూ ఉన్నారా? ఆ ఉగ్రవాదుల మెయిన్ టార్గెట్ ఏంటి? సో కల్కట్టాలకు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అసలు ఇవన్నీ విషయాలపైన పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. సో ఆ ట్రైన్ విజువల్స్ మనం చూస్తున్నాం. హౌరా ఎక్స్ప్రెస్లో ప్రస్తుతానికి గట్కేసర్ దగ్గర ఆ ట్రైన్ నిలిపివేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే అక్కడ అందులో ఉగ్రవాదులు అన్నట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేశాయి, లేదంటే ఒక ఆకతాయిలు చేసినటువంటి పరిణామ విషయాల పైన ప్రస్తుతానికి రైల్వే అధికారులు పోలీసులు మొత్తం పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతూ ఉన్నారు.